నేను మీ శోభారాణికేత. ఈరోజు చెప్పాలనుకున్న టాపిక్ ఏంటి అంటే, చాలా మందికి ఇన్స్టెంట్ గ్లో కావాలనుకుంటాం కదా. సో పార్లర్కి వెళ్ళే టైం లేకపోతే మన ఇంట్లోనే మన స్కిన్ని ఇన్స్టెంట్గా గ్లోయింగ్ తెచ్చుకోవడం ఎలా అనే టాపిక్ ఇప్పుడు చెప్పబోతున్నాను. వెరీ సింపుల్ అండి అండ్ వెరీ ఎఫెక్టివ్ కూడా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే వాటర్ మెలోన్. సో వాటర్ మెలోన్ అనేది మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది కదా. ఈ వాటర్ మెలోన్ తీసుకోండి. వాటర్ మెలోన్ అంటే వాటర్ మెలోన్ జ్యూస్ తీసుకోండి. ఎంత తీసుకుంటారు? ఒక హాఫ్ బౌల్ తీసుకోండి. అందులో మనకి బార్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్, అలానే శనగపిండి కూడా 1 టేబుల్ స్పూన్. సో ఈ రెండు మిక్స్ చేసుకుని ఫేస్కి ప్యాక్లో అప్లై చేసుకోండి. సో ఫేస్ ప్యాక్ అంటే ఆల్రెడీ మనం ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, ఫేస్ ప్యాక్ అంటే మనకి ఫ్రంట్ నెక్, ఫేస్ అండ్ బ్యాక్ నెక్ కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే, ఏదైనా ప్యాక్ అప్లై చేసుకునే ముందర ఆ ప్లేస్ అంతా ఫస్ట్ క్లీన్ చేసుకుంటాం. దేనితో? రోజ్ వాటర్తో. మనం చెప్పుకున్నాం కదా, రోజ్ వాటర్ కానీ యాస్ట్రింజెంట్ అనే లోషన్తో కానీ ఆ ప్లేస్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం ప్రిపేర్ చేసుకున్న ప్యాక్ అప్లై చేసుకోవాలి. సో ఈ ప్యాక్ కూడా మనం చెప్పుకున్నాం ఇదివరకు కూడా, గట్టిగా చపాతీ ఉండలా ఉండకూడదు, స్కిన్కి అంటుకునే విధంగా ఉండాలి మనం అప్లై చేసిన తర్వాత కదా. సో ప్యాక్ వేసిన వెంటనే వెంటనే ఎంత ఇన్స్టెంట్ అన్నా ఇమీడియట్గా వచ్చేస్తుందా? కాదు కదా, సర్టెన్ టైం ఇవ్వాలి కదా. సో మనం ఇక్కడ ఇచ్చే టైం అట్లీస్ట్ 10 మినిట్స్. సో 10 నిమిషాల టైం ఉండదా చెప్పండి మనకి? ఒక 10 మినిట్స్ ఫేస్ మీద మనం అప్లై చేసుకునే ప్యాక్ అలానే ఉంచేసి తర్వాత చల్లని నీళ్ళతో ఫేస్ని క్లీన్ చేసుకొని చూడండి. మీ స్కిన్ అనేది చాలా గ్లోయింగ్గా వస్తుంది. సో ఇది ఇన్స్టెంట్ గ్లో ప్యాక్ మాట. సో ఇది ఏంటంటే మనకి చిన్నపిల్లలు కూడా సరదాగా చూడండి, టీనేజ్ అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చు. సో టీనేజ్ అమ్మాయిలు కూడా ఈ ప్యాక్ వేసుకోవచ్చు అండి. ఇప్పుడు 31st నైట్ మనకి మంచి మంచి పార్టీలు ఉంటాయి కదా, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఉంటాయి కదా, అలాంటప్పుడు కూడా మనం ఖచ్చితంగా ఈ ప్యాక్ కానీ వేసుకున్నట్లయితే ఎవరికైనా స్కిన్ అనేది ఇన్స్టెంట్గా 10 మినిట్స్లో మంచి గ్లోయింగ్ వస్తుందండి. ఈ ప్యాక్ అనేది మీ అందరికీ చాలా ఉపయోగపడుతుంది. దీంతోపాటు నేను ఎవ్రీ టైం ఏం చెప్తూ ఉంటానంటే, ఎక్స్టర్నల్ ప్యాక్ ఎంత ఇంపార్టెంటో ఇంటర్నల్గా మనం తీసుకునే ఫుడ్ అవ్వచ్చు, వాటర్ అవ్వచ్చు అంత ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా మాత్రం హైడ్రేటింగ్గా ఉండాలి స్కిన్. సో 8 to 12 గ్లాసెస్ పర్ డే ఖచ్చితంగా తాగాలి వాటర్, డ్రింకింగ్ వాటర్. సో వాటర్ అనే కాదు, బటర్ మిల్క్ కౌంట్ అవుతుంది, కోకోనట్ వాటర్ కౌంట్ అవుతుంది, అలానే మనకి టీ, కాఫీ, ఎనీథింగ్, ఎనీ లిక్విడ్ ఇక్కడ కౌంట్ అవుతుంది. సో ఖచ్చితంగా 8 to 12 గ్లాసెస్ ఉన్నట్టుగా చూసుకోండి. మీ స్కిన్ అనేది హైడ్రేటింగ్గా ఉంటుంది అన్నమాట అప్పుడు, ఓకేనా. సో ఈ టిప్పులు కానీ మీరు ఫాలో అయినట్లయితే ఇన్స్టెంట్గా మీ స్కిన్ అనేది మంచి గ్లోయింగ్గా వస్తుందండి. ఓకే, సపోజ్ ట్యాన్ ఉందనుకోండి, మీకు డౌట్ రావచ్చు, మేడం చెప్పారు కదా ఆల్రెడీ ఎంత ట్యాన్ ఉన్నా సరే ట్యాన్ క్లియర్ అయితే కానీ గ్లో రాదని చెప్పారు కదా. సపోజ్ ట్యాన్ ఉందనుకోండి, సో ట్యాన్ కూడా మనం ఏ విధంగా రిమూవ్ చేసుకోవచ్చో ఈరోజు చెప్పబోతున్నాను. ఇది కూడా చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందంట, వెరీ సింపుల్ కూడా ఇది కూడా. ఓకే అండి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే మనకి కీరా దోసకాయ. సో కీరా దోసకాయని పైన స్కిన్ అంతా రిమూవ్ చేసేసి చక్కగా కీరా దోసకాయని మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకొని ఇందులో మనకి శనగపిండి 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. వేసుకుని మనకి ఎక్కడైతే ట్యాన్ అనిపిస్తుందో ఆ ప్లేస్లో అప్లై చేసుకోండి. ట్యాన్ ఎక్కడ ఉంటుంది మనకి? సన్ ఎక్స్పోజర్ స్పాట్స్ అంటే ఫేసు, హ్యాండ్స్, మనకి షోల్డర్ ఇవన్నీ కదా. సో ఈ ప్లేస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీన్ చేసుకుని, అది మాత్రం మర్చిపోకూడదు ఎప్పుడు. ఏ ప్యాక్ అయినా మనం అప్లై చేయాలనుకున్నప్పుడు ఆ ప్లేస్ అంతా క్లీన్ చేసుకోవాలి. దేనితో? రోజ్ వాటర్తో. ఓకే, రోజ్ వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ట్యాన్ని అప్లై చేసుకుంటాం. ఫేస్ అయితే ఫేసు, హ్యాండ్స్ అయితే హ్యాండ్స్. ఓకే, అప్లై చేసుకుని ఇక్కడ కూడా సర్టెన్ టైం ఇవ్వాలి కదా. ఇక్కడ మనం ఇచ్చే టైం అట్లీస్ట్ 10 to 15 మినిట్స్. తర్వాత మీరు చల్లని నీళ్ళతో క్లీన్ చేసుకుని చూడండి. మీ ఫేస్ మీద ఉన్న, అలానే స్కిన్ మీద ఉన్న, ఎక్కడున్నా సరే మనకి ట్యాన్ అనేది రిమూవ్ అయిపోతుంది అన్నమాట. సో ఈ విధంగా రిపీటెడ్గా అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ కానీ చేసినట్లయితే ట్యాన్ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేశారంటే చాలామందికి ట్యాన్ ఉంటుంది, ఫీట్ మీద కూడా ఉంటుంది, పాదాల మీద. సో పాదాల మీద వాళ్ళ చెప్పులు ఎలా వేసుకుంటే ఆ షేప్ కూడా తెలుస్తూ ఉంటుంది మీకు. ఎందుకు అంటే బాగా ట్యాన్ అయిపోయింది అనమాట. ఇప్పుడు నేను చెప్పేవన్నీ ఓన్లీ ఫేసు, హ్యాండ్సే కాదండి, ఈ ట్యాన్ అనేది మన పాదాలకు కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా. సో పాదాలు కాబట్టి కొంచెం ఎక్కువసేపు ఉంచండి, ఎందుకంటే పాదాలకి మనం ఫేస్కి, హ్యాండ్స్కి ఇచ్చినంత ప్రయారిటీ చాలామంది లెగ్స్కి ఇవ్వరు, అంటే పాదానికి ఇవ్వరు. కాబట్టి పాదానికి అయితే అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అలా విడిచిపెట్టేసేయండి, ఖచ్చితంగా ట్యాన్ అయితే రిమూవ్ అయిపోతుందండి. ఈ టిప్ అనేది చాలామందికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. మనం ఎంత మంచి ప్యాక్స్ చెప్పుకున్నా ట్యాన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమూవ్ చేసేసుకుని తర్వాత మనం చెప్పుకున్న ప్యాక్స్, మన ఇంటేక్స్ అనేది చాలా ఇంపార్టెంట్.
ఈ టిప్ అనేది మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఈ 31కి చక్కగా అంటే డిసెంబర్ 31కి చక్కగా మీరు ప్యాక్ వేసుకోండి. ఇన్స్టెంట్ గ్లో అనేది మీ సొంతం చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి హెయిర్ కేర్కి వచ్చేద్దాం ఇప్పుడు. సో హెయిర్ కేర్ అంటే ఇప్పుడు చాలా మందికి నేను చెప్తూ ఉంటాను ఇది వరకు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హెయిర్ కండిషన్ పెట్టుకోవాలన్నా, హెన్నా పెట్టుకోవాలన్నా, స్పాల్ పెట్టుకోవాలన్నా, ఏదైనా హెయిర్ వాల్యూమ్ ఉంటేనే కదా మనం పెట్టుకునేది. లేదా హెయిర్ స్టైల్స్ వేసుకోవాలన్నా కొంచెమైనా వాల్యూమ్ ఉండాలి కదా. అసలు హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి రీగ్రోత్ రావాలంటే ఎటువంటి ప్యాక్స్ వేసుకోవచ్చో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఇది కూడా పెద్ద బడ్జెట్ అనుకుంటున్నారా? నో, వెరీ సింపుల్. చాలా లో బడ్జెట్లో చెప్తాను నేను. బడ్జెట్ కూడా కాదండి, లో బడ్జెట్లో చెప్తానంటానేంటి నేను. బడ్జెట్ కూడా కాదు, మీ ఇంట్లో వంటింట్లో ఉండే వస్తువులతో మాత్రమే చెప్తున్నాను. అది డైలీ మనం యూజ్ చేస్తూ ఉంటాము. ఓ దీంతో ఇంత బెనిఫిట్సా అని మీకు అనిపించవచ్చు. సో అదేంటి అంటే వెరీ సింపుల్. బియ్యం కడిగిన నీళ్ళు, ప్రతిరోజు బియ్యం కడిగి మనం ఏం చేస్తాం, ఆ వాటరు పంపిస్తూ ఉంటాం షింక్లో. ఓకే, సో బియ్యం కడిగిన నీళ్ళు 1 బౌల్ తీసుకోండి. అలానే లెమన్ డ్రాప్స్ తీసుకోండి, ఒక 10 to 15 డ్రాప్స్ తీసుకోండి. ఈ రెండు మిక్స్ చేసుకోండి. ఇది ఏమైనా బడ్జెటా చెప్పండి? ఎంత బడ్జెట్ ఇది? సో బియ్యం కడిగిన నీళ్ళు అయితే డైలీ మనం ఉంపేస్తూనే ఉంటాం కదా. సో ఈ బియ్యం కడిగిన నీళ్ళు 1 బౌల్ అన్నాను. కాకపోతే ఇందులో కేర్ ఏంటంటే బియ్యం కడిగినప్పుడు మనం వెంటనే ఉంపేయకుండా కాసేపు బియ్యాన్ని నానబెట్టండి. ఒక 1 అవర్ నానిన తర్వాత ఆ వాటర్ని తీసుకున్నట్లయితే మీకు ఎఫెక్ట్ ఇంకా చక్కగా ఉంటుంది. ఓకేనా? 1 బౌల్ ఆఫ్ మనకి రైస్ వాటర్ తీసుకున్నాము, అలానే లెమన్ డ్రాప్స్ తీసుకున్నాము. ఈ రెండు మిక్స్ చేసుకొని మనం స్కాల్ప్కి అప్లై చేసుకోవాలి. స్కాల్ప్ అని ఎందుకన్నానంటే మన హెయిర్ రూట్స్ స్టార్ట్ అయ్యేది అక్కడే కదా. సో స్కాల్ప్కి అప్లై చేసుకుంటాం. అప్లై చేసిన తర్వాత అట్లీస్ట్ ఒక 20 మినిట్స్ అలానే ఉంచేసేయండి. తర్వాత షాంపూ వాష్ చేసుకొని చూడండి, చక్కగా మీ హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయిపోతుంది. ఏమైనా డాండ్రఫ్లు ఉన్నా సరే క్లియర్ అయిపోతాయి. ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి? నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే రీగ్రోత్ కూడా వస్తుంది. ఓకేనా? సో ఇలాంటి ఈజీ టిప్స్ అన్నీ చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా మీరు. టైం ఎంత పట్టింది చెప్పండి? మ్యాక్సిమం ఒక 20 మినిట్స్ అంతే కదా. బియ్యం కడిగిన నీళ్ళు అంటే పెద్ద ప్రాసెస్ కాదు కదా. ఒక 1 అవర్ బిఫోర్ నానబెట్టుకుంటాం. సో ఈ టిప్స్ అనేవి లేడీస్కి జెంట్స్కి కూడా ఉపయోగపడతాయి. నేను చెప్పే ప్రతి టిప్ కూడా ఇద్దరికి యూస్ఫుల్ అయ్యి మాత్రమే చెప్తూ ఉంటాను నేను. ఓకే కదా. సో పిల్లలు కూడా యూజ్ చేయొచ్చండి. ఇప్పుడు కాలేజ్ అమ్మాయిలు ఉంటారు, వాళ్ళకి ఎగ్జామ్ స్ట్రెస్ ఉంటుంది, చాలా టెన్షన్స్ ఉంటాయి కదా. సో ఎగ్జామ్ స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవ్వాలంటే మనకు ఆటోమేటిక్గా హెయిర్ ఫాల్ అయిపోతూ ఉంటుంది. నా దగ్గరికి వచ్చే క్లయింట్స్ కూడా చదువు స్ట్రెస్ వల్ల స్ట్రెస్ ఉంటుంది, మరి కాంపిటీషన్ వరల్డ్ కదా, స్ట్రెస్ ఉంటుంది. సో స్ట్రెస్ ఉంటుంది కదా అని మన హెయిర్ని అలా ఫాల్ అయిపోతూ ఉంటే చూస్తూ ఊరుకోలేం కదా. మనం చేయాల్సింది చేయాలి. మనం ఇంట్లో ఇటువంటి ప్యాక్స్ కానీ వేసుకున్నట్లయితే ఎంత స్ట్రెస్ ఉన్నా సరే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవి రీగ్రోత్ అనేది ఖచ్చితంగా రావాల్సిందే. ఎవ్రీ టైం నేను ఏం చెప్తూ ఉంటాను, స్కిన్ బాగుండాలన్నా, హెయిర్ బాగుండాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ హైడ్రేటింగ్ వాటర్ లెవెల్స్ బాగుండాలి. 8 to 12 గ్లాసెస్ ఆఫ్ వాటర్. ఓకే, అలానే మనకి జ్యూసెస్ కూడా ఇందులో కౌంట్ అవుతాయి అన్నమాట. వెజిటబుల్స్ తీసుకోవాలి, ఫ్రెష్గా ఉండే వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకున్నట్టయితే స్కిన్ అనేది చాలా బ్రైట్గా ఉంటుంది. అలానే విటమిన్ సి ఉన్న ఫ్రూట్స్ తింటే స్కిన్ కూడా చాలా బ్రైట్గా ఉంటుంది. అలానే హెయిర్ పర్పస్ అయితే మనం ఏం చెప్పుకున్నాం, ఐరన్ రిచ్ ఫుడ్ అంటే బెల్లంలో ఉంటుందని చెప్పుకున్నాము. ఖర్జూరాలు పిల్లలకు నచ్చే విధంగా మనకి ఏదో రూపంలో నట్స్, అలానే ఖర్జూరాలు, బెల్లం ఫుడ్స్, ఆకుకూరలు, క్యారెట్, బీట్రూట్ ఇవన్నీ కానీ వాళ్ళు పెట్టినట్లయితే చాలా చక్కగా వాళ్ళ బాడీలో సఫిషియెంట్గా హెచ్బి లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. హెచ్బి లెవెల్స్ అంటే హీమోగ్లోబిన్. హెచ్బి లెవెల్స్ ఇంక్రీజ్ అయినట్టయితే ఆటోమేటికల్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి రీగ్రోత్ వస్తుంది. ఓకే అండి, నేను చెప్పే టిప్స్ అన్నీ మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ శోభారాణి కేత.